హాయ్ అండి, వెల్కమ్ టు బాగీస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావు నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. మీరు కూడా నేను చెప్పినట్టు ఇదే కొలతలతో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేశానండి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను ఈ పులావు 1 కిలో రైస్తో చేస్తున్నానండి. నాకు కరెక్ట్గా ఈ గ్లాసు కొలతతో 4 గ్లాసులు వచ్చాయండి. రైస్ని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందామండి. నేను ఇక్కడ 1 కిలో రైస్కి ఈక్వల్గా 1 కిలో చికెన్ తీసుకున్నానండి. అప్పుడే మనకు పులావ్ టేస్టీగా వస్తుందండి. చికెను మీడియం సైజు ముక్కలుగా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీ పాత్ర పెట్టుకుందాము. పాత్ర వేడెక్కాక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 ఇంచు దాల్చిన చెక్క, 10 లవంగాలు, 2 స్టార్ పువ్వు, 2 నల్ల యాలకులు, 2 జావిత్రి, 10 పచ్చ యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా, 3 బిర్యానీ ఆకులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే 1 స్పూను మిరియాలు కూడా వేసుకోండి. ఇవి వేగాక 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందామండి. ఇది బాగా వేగిపోయాక 2 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు పుదీనా వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇది కాస్త మెత్తబడింది కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకుందాము. అలాగే 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసి బాగా కలపాలండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. దీన్ని బాగా మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ నుంచి వాటర్ బయటికి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. మనం 4 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి. గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలండి. మొత్తము 6 గ్లాసులు అండి. కానీ నేను ఇక్కడ 5 గ్లాసులే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చికెన్లో కూడా వాటర్ ఉన్నాయి కదండి, అవి సరిపోతాయండి. రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి.
నిమ్మరసం వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుందండి. రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ముందుగా 1 స్పూన్ వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మళ్ళీ 2 స్పూన్లు వేసానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా కింది నుంచి పైకి ఒకసారి లైట్గా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూశారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్. మీరు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా చేసేయగలుగుతారు. మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.